గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే లెటర్ రైటింగ్స్. అందులో ఫార్మల్ లెటర్ అండ్ టూ టైప్స్ ఉంటాయి, ఫార్మల్ లెటర్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ అంటే ఎవరి కోసం చెప్తారంటే అథారిటీస్, డిగ్నిటరీస్, కొలీగ్స్, సీనియర్స్ ఎక్సెట్రా. అథారిటీస్ అంటే హైయర్ అఫీషియల్స్, డిగ్నిటరీస్ అంటే ఏంటి, ప్రముఖులు. అంటే ఏ పర్సన్ కన్సిడర్డ్ టు బి ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ హై ర్యాంక్. నెక్స్ట్ కొలీగ్స్ అంటే సహచరులు, సీనియర్స్. సో వీళ్ళందరికీ రాసేది ఫార్మల్ లెటర్. సో వీళ్ళందరిది ఏంటి ఫార్మల్ లెటర్ అంటే ఎవరెవరు రాయాలి, అథారిటీస్, డిగ్నిటరీస్, కొలీగ్స్, సీనియర్స్ ఎక్సెట్రా. సో వీళ్ళకే ఫార్మల్ లెటర్ వెళ్తుంది. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి ఇన్ఫార్మల్ లెటర్, రిలేటివ్స్ వాళ్ళది ఇన్ఫార్మల్ లెటర్. సో మనకి ఫార్మల్ లెటర్స్ అంటే మోడల్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే ఫార్మల్ లెటర్స్ అంటే కంప్లైంట్ లెటర్స్ కమ్స్ అండర్ ఫార్మల్ లెటర్. కంప్లైంట్ లెటర్స్ రాస్తారు, రిసిగ్నేషన్ లెటర్ రాస్తారు, లెటర్ ఆఫ్ ఎంక్వైరీ, ఆర్డర్ లెటర్, ప్రమోషన్ లెటర్, రికవరీ లెటర్. సో నెక్స్ట్ రిప్లేటివ్ లెటర్ ఆఫ్ కంప్లైంట్ లెటర్స్, సేల్స్ లెటర్స్ అండ్ అప్లికేషన్ లెటర్స్. సో ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్ ఒక మోడల్స్. వీటి కోసం రాసేదే ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ అంటే ఇలాగ కంప్లైంట్, రిసిగ్నేషన్ లెటర్, ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్. సో ఇందులో మనకి 5 పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సెండర్స్ అడ్రస్ అంటే మన అడ్రస్, డేట్. తర్వాత రెసిపియెంట్స్ అడ్రస్ అంటే అవతల వాళ్ళ అడ్రస్. తర్వాత శాలిటేషన్ అంటే డియర్ సార్, డియర్ ఇలా పెడతారు కదా. నెక్స్ట్ బాడీ అంటే మ్యాటర్, మెయిన్ కంటెంట్. క్లోజింగ్ అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ, యువర్స్ సిన్సియర్లీ. ఇది సిగ్నేచర్ అంటే దాని కింద సిగ్నేచర్ పెడతారు కదా, అది. సో ఇదంతా కూడా మనం ఒక లెటర్ ఇప్పుడు మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది ఇప్పుడు వస్తుంది. సో కాంప్లిమెంటరీ క్లోజింగ్ అంటారు, యువర్స్ ఫెయిత్ఫుల్ ఇదంతా కూడా. నెక్స్ట్ సిగ్నేచర్ పెట్టాలి. సో ఫార్మల్ లెటర్ అంటే ఎవరెవరు రాస్తారు, అథారిటీస్, డిగ్నిటరీస్ అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రముఖులు. సో కలీగ్స్ సహచరులు, సో సీనియర్స్, వీళ్ళందరికీ రాస్తే ఫార్మల్ లెటర్. అందులో ఆ టాపిక్స్ ఏంటంటే ఫార్మల్ లెటర్ టాపిక్స్ కంప్లైంట్ లెటర్, రిసిగ్నేషన్ లెటర్, లెటర్ ఆఫ్ ఎంక్వైరీ, ఆర్డర్ లెటర్, ప్రమోషన్ లెటర్, రికవరీ లెటర్, కంప్లైంట్ లెటర్, సేల్స్ లెటర్, అప్లికేషన్ లెటర్, ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్ ఒక మోడల్స్. సో అందులో మనకి 5 పార్ట్స్, మెయిన్ ఇంపార్టెంట్ 5 పార్ట్స్ ఏంటి, సెండర్స్ అడ్రస్ మన అడ్రస్. సో నెక్స్ట్ డేట్. సో తర్వాత ఏంటి రెసిపియెంట్స్ అడ్రస్ అంటే మనం ఎవరైతే పంపుతామో వాళ్ళ అడ్రస్. తర్వాత శాలిటేషన్ డియర్ సార్, డియర్ మేడం అవన్నీ రాస్తారు కదా, అది. నెక్స్ట్ బాడీ, మెయిన్ కంటెంట్. క్లోజింగ్ అంటే కాంప్లిమెంటరీ క్లోజింగ్ అంటారు కదా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, అది రాస్తారు. దాని కింద సిగ్నేచర్ రాస్తారు. సో ఎన్క్లోజర్స్ అంత ఇంపార్టెంట్ అనేది కాదు. సో ఇప్పుడు మీకు ఒక లెటర్ మీకు చూపిస్తే మీకు క్లారిటీ అనేది ఫస్ట్ బాగా వస్తుంది. ఇది ఫార్మల్ లెటర్ మెయిన్ థింగ్. ఫ్రమ్ అడ్రస్ అంటే మన నేము, మన అడ్రస్, ఏ డేట్ అయితే పంపిస్తామో ఆ డేట్ రాస్తారు. సో ఇదంతా కూడా స్ట్రైట్ గా రావాలి. ఫ్రమ్ కింద ఈ నేమ్ కూడా ఇలా స్ట్రైట్ గా రావాలి. సో ఇక్కడ పక్కన కింద వచ్చింది ఎలా కాదు. సో ఇలా స్ట్రైట్ గా రావాలి. ఫ్రమ్ అడ్రస్, నేమ్ ఆఫ్ ది సెండర్, మన నేమ్, నెక్స్ట్ అడ్రస్, డేట్, ఇదంతా ఇలా స్ట్రైట్ గా రావాలి. తర్వాత టు అడ్రస్ కూడా ఇదంతా ఒకే స్కేల్ పెట్టి బార్డర్ గీయండి, బార్డర్ గీసి స్ట్రైట్ గా రాయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది రెసిపియెంట్, ఎవరికైతే పంపిస్తాం వాళ్ళ టు అడ్రస్ అంటే వాళ్ళ అడ్రస్. సో వాళ్ళ యొక్క ప్లేస్, డిసిగ్నేషన్ అంటే వాళ్ళ యొక్క ప్లేస్. తర్వాత వాళ్ళ అడ్రస్ అంతా రాస్తారు. వాళ్ళ యొక్క నేమ్, కంపెనీ నేమా లేకపోతే స్కూల్ పంపిస్తే స్కూల్ నేమ్, లీవ్ లెటర్ కోసం అలాగా వాళ్ళ అడ్రస్ మొత్తం రాస్తారు. సో ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాస్తాము, తర్వాత ఏమిచ్చి టు అడ్రస్ రాస్తాము. సో ఇది ఫార్మల్ లెటర్ ఫార్మెట్. ఫ్రమ్ అడ్రస్ రాస్తారు, అంతా కూడా స్ట్రైట్ గా ఉండాలి. తర్వాత ఫ్రమ్ అడ్రస్ రాస్తారు ఇక్కడ వరకు. తర్వాత ఫ్రమ్ అడ్రస్ లో ఫ్రమ్ మన పేరు, మన అడ్రస్, ఏ రోజు పంపిస్తున్న డేట్ రాస్తారు. తర్వాత టు అడ్రస్ రాస్తారు, సేమ్ అంతే. టు అడ్రస్ లో ఎవరికైతే పంపిస్తారో వాళ్ళ నేమ్ రాస్తారు, తర్వాత వాళ్ళ ఒక ప్లేస్ రాస్తారు, అక్కడ అడ్రస్ రాస్తారు. సో టు అడ్రస్ అయిపోద్ది. తర్వాత శాలిటేషన్ రాస్తారు. శాలిటేషన్ అంటే డియర్ సార్ ఆర్ డియర్ రాయకపోయినా పర్లేదు, సార్ మేడం, సార్ అయితే సార్, మేడం అయితే మేడం రాస్తారు. తర్వాత సబ్జెక్ట్ ఇప్పుడు కూడా షార్ట్ గా మీరు ఏ మెసేజ్ అయితే రాస్తున్నారో, ఏ లెటర్ అయితే రాస్తున్నారో దాని మీద ఒక టైటిల్ లాగా, ఒక చిన్న థీమ్ లాగా సబ్జెక్ట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ ఎప్పుడు కూడా మనకి మినిమం 2-3 పారాగ్రాఫ్స్ ఉండాలి. అంటే షార్ట్ అండ్ స్వీట్ గా కన్సైజ్ గా ఉండాలి. 2-3 పారాగ్రాఫ్స్ ఉండాలి. సో చూడండి ఇక్కడ కూడా ఇచ్చాను, రైట్ 2-3 పారాగ్రాఫ్స్ ఇంక్లూడింగ్ రీజన్ బిహైండ్ ది లెటర్, మేక్ షూర్ టు కీప్ ది లెటర్ కన్సైజ్ వితౌట్ డ్రాగింగ్ టూ మచ్. అంటే ఎక్కువ డ్రాగ్ చేయకుండా చాలా కన్సైజ్ గా, నీట్ గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ లెటర్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆ రీజన్ అనేది మీకు అక్కడ చూపిస్తే సరిపోద్ది. అది ఎలా రాయాలి కూడా మీకు ఒక ఫార్మెట్ నేను రాశాను, మీకు చూపిస్తాను. ఇది జస్ట్ ఒక ఫార్మెట్ అనమాట. సో థ్యాంక్ యూ లాస్ట్ లో ఈ యొక్క క్లోజింగ్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సిడరేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అని ఇచ్చి కిందన
యువర్ సిన్సియర్లీ పక్కన కంపల్సరీ కామ పెట్టాలి. సో యువర్ సిన్సియర్లీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ వై పెట్టాలి, అపిస్ట్రోఫీ ఎస్ పెట్టకూడదు. సో నెక్స్ట్ యువర్ సిన్సియర్లీ, ఇలా యువర్ సిన్సియర్లీ మన నేము సిగ్నేచర్, యువర్ సిన్సియర్లీ అపిస్ట్రోఫీ పెట్టకూడదు, నేమ్ సిగ్నేచర్. ఇది ఫార్మల్ లెటర్ ఒక ఫార్మేట్. సో ఇప్పుడు ఇందాక ఒక ఫార్మేట్ చెప్పాను కదా ఫార్మల్ లెటర్ కి, ఇప్పుడు ఆ ఫార్మేట్ ప్రకారంగా నేను రాస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ అడ్రస్ రాస్తాం, ఫ్రమ్ మన నేము, సో మన అడ్రస్. సో అడ్రస్ లో విశాఖపట్నం రాయొచ్చు, లేదంటే ఇది విశాఖపట్నంలో మీరు ఎక్కడ ఉంటున్నారో అని చెప్పి తర్వాత విశాఖపట్నం కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో అంటే డాబా గైడెన్స్ విశాఖపట్నం అలాగే రాసుకోవచ్చు. సో ఫ్రమ్ మన నేము అడ్రస్ రాస్తాం. తర్వాత ఎవరికైతే పంపిస్తామో టు, సపోజ్ ఇది రిక్వెస్టింగ్ లీవ్ లెటర్ టు ప్రిన్సిపల్ కాబట్టి టు ద ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ అంటే ఆ స్కూల్ నేమ్ రాస్తారు, ప్రిన్సిపల్ సార్ హౌస్ రాయకూడదు. సో ఆ స్కూల్ నేమ్ అనేది రాయాలి. ఆ ప్రిన్సిపల్ ఏ స్కూల్ వర్క్ చేస్తుంది, మోడల్ పబ్లిక్ స్కూల్. సో మోడల్ పబ్లిక్ స్కూల్ ని రాయాలి. తర్వాత ఆ స్కూల్ ఎక్కడుందో ఆ అడ్రస్, సపోజ్ ఆ స్కూల్ మధురవాడలో ఉంటే మధురవాడ అని రాసి విశాఖపట్నం రాయొచ్చు, లేదంటే సింపుల్ గా విశాఖపట్నం రాసినా పర్లేదు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వీటి పక్కన ఎప్పుడు కామాస్ పెట్టకూడదు. వీటి పక్కన ఫ్రమ్ అడ్రస్ కి టు అడ్రస్ కి ఎప్పుడు కూడా కామాస్ అస్సలు నెవర్ యూస్ కామాస్. తర్వాత డేట్ రాసేస్తారు, ఏ రోజు అయితే పంపిస్తే ఆ డేట్ ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చి చిన్న స్పేస్ ఇచ్చి డేట్ రాస్తారు. తర్వాత డియర్ ప్రిన్సిపల్, డియర్ ప్రిన్సిపల్ కి డియర్ ప్రిన్సిపల్ అని రాసుకోవచ్చు, లేదు అంటే డియర్ ప్రిన్సిపల్ రాయకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం సార్ అని రాసినా పర్లేదు, సార్ అని రాసినా నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో డియర్ ప్రిన్సిపల్ అని రాసుకోవచ్చు, లేదా రెస్పెక్టెడ్ సార్. అసలు రెస్పెక్టెడ్ సార్ అనేది ఎక్కువ ఇండియన్స్ యూజ్ చేస్తారు, సో బెటర్ సార్ అని రాస్తే చాలు. సో ఇక్కడ డియర్ ప్రిన్సిపల్ అని రాసినా, సార్ అని రాసి, రెస్పెక్టెడ్ సార్ అని రాసిన ఏది రాసినా ప్రాబ్లం లేదు. సో డియర్ ప్రిన్సిపల్ రాసి ఇక్కడ కామా పెట్టేస్తారు. తర్వాత సబ్జెక్ట్ లైన్, మీరు ఈ లెటర్ దేనికోసం రాస్తున్నారు షార్ట్ గా రాయాలి. దేనికోసం రాస్తున్నాం మనం, లీవ్ కోసం రాస్తున్నాం అంటే రిక్వెస్ట్ ఫర్, సబ్జెక్ట్ లైన్ ఏంటి ఇక్కడ, రిక్వెస్ట్ ఫర్ లీవ్ కోసం. సో ఇక్కడ ఇప్పుడు బాడీ రాయాలి. బాడీ ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నట్టు ముందు 2-3 పారాగ్రాఫ్స్ ఉండాలి, చాలా స్వీట్ గా షార్ట్ కన్సైజింగ్ లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, సో ఐఎమ్ సాయి కుమార్ చిట్టి, సో నా పేరు సాయి కుమార్ చిట్టి, స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 10. సో నేను క్లాస్ 10 చదువుతున్నాను. నెక్స్ట్ అండ్ సెక్షన్ బి, అండ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యూ కైండ్ అటెన్షన్. సో నా ఒక అటెన్షన్ దట్ డ్యూ టు ఇల్నెస్ అంటే నాకు ఫీవర్, ఒంట్లో బాగాలేదు. సో ఇల్నెస్, ఐ విల్ అనేబుల్ టు కమ్ టు స్కూల్, నేను స్కూల్ కి రాలేను ఫర్ నెక్స్ట్ 7 days. నెక్స్ట్ వచ్చే 7 days నేను స్కూల్ కి రాలేను ఎందుకంటే నాకు ఇల్నెస్ ఉంది. అంతే షార్ట్, మీరు రీజన్ చెప్పారు. సో మీరు రీజన్ ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడతో ఇంట్రడక్షన్ అయింది, ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ అయింది. తర్వాత ఇక్కడ ఐ విల్ అనేబుల్ టు కమ్, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు కైండ్ నోటీస్ డ్యూ టు ఇల్నెస్, ఇది రీజన్ అయిపోయింది. ఐ విల్ అనేబుల్ టు కమ్ టు స్కూల్ ఫర్ నెక్స్ట్ డేస్, ఇక్కడ వరకు కూడా రీజన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి, ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ప్రొవైడ్ మీ లీవ్ ఫర్ 7 days. సో ఇక్కడ మనకు 7 days లీవ్ కావాలని అడిగారు కదా. సో ఇక్కడ మనం ఏం చెప్పాలి, సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, కైండ్లీ ప్రొవైడ్, అంటే జాలిగా, కైండ్లీ అంటే జాలి దయతో అడుగుతారు కదా అలాగా. సో కైండ్లీ ప్రొవైడ్ మీ లీవ్ విత్ లీవ్ ఫర్ 7 days. చాలా మంది October 7, 2023 టు మళ్ళీ October 30 అలా పెట్టకూడదు, మంత్ ఇయర్, మళ్ళీ డేట్ మంత్ ఇయర్. సో 7 నుంచి ఇక్కడ వరకు అన్నప్పుడు ఇలా రాయాలి, ఓకేనా, అలా అనమాట. ఇలా మనం అంతే సింపుల్. లాస్ట్ కన్క్లూజన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సిడరేషన్, సో వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ ఫర్ కన్సిడరేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ లాస్ట్ లో లీవ్ లెటర్ కి ఏది ఇచ్చినా, ఏ లీవ్ లెటర్ ఇచ్చినా ఇది లాస్ట్ లో కన్క్లూజన్ ఈ ముక్క మీరు రాసేయండి. సో ఇలా రాస్తే మీకు లెటర్స్ నుంచి ఒక్క మార్క్ కూడా పోదు, ఫుల్ అవుట్ ఫుల్ అనేది పడిపోద్ది. సో ఇలా ఫార్మల్ లెటర్ లో లీవ్ లెటర్ ఇవ్వడు, చాలా ఇస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం ఎన్నెన్నో కంప్లైంట్ లెటర్స్ వస్తాయి, మళ్ళీ మొబైల్ బాగోపోతే మొబైల్ కోసం కంప్లైంట్ చేయాలి. ఏది ఇచ్చిన ఫార్మెట్ ఇదే ఫార్మెట్, మధ్యలో మ్యాటర్ మాత్రం మార్చాలి. మీ ఓన్ గా క్రియేట్ చేసి షార్ట్ కన్సిస్ట్ చేసి రాస్తే లెటర్స్ వచ్చేస్తాయి. లాస్ట్ ఇక్కడ చూడండి, యువర్స్ ఫెయిత్ఫుల్ దగ్గర ఎప్పుడు కూడా క్యాపిటల్ వై పెట్టాలి. అపిస్ట్రోఫీ, ఇక్కడ అపిస్ట్రోఫీ పెట్టేస్తారు చాలా మంది, అపిస్ట్రోఫీ పెట్టకూడదు. యువర్స్ ఫెయిత్ఫుల్ పెట్టి పక్కన కామా కంపల్సరీ పెట్టాలి. తర్వాత మీ నేమ్ రాయాలి. సో నేను ఏదైతే ఇక్కడ నా నేమ్ కాబట్టి సాయి చిట్టి రాసి ఇక్కడ సింపుల్ గా సాయి చిట్టి సిగ్నేచర్ తో పెన్ తో పెట్టేస్తే అయిపోద్ది. సో సిగ్నేచర్ పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసేయాలి. ఎప్పుడు కూడా క్యాపిటల్ వై పెట్టాలి. ఎవరి పక్కన ఇప్పుడు అపిస్ట్రోఫీ ఎస్ అనేది పెట్టకూడదు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ కి టు కి కామర్స్ పెట్టకూడదు. ఎప్పుడు కూడా 2-3 పారాగ్రాఫ్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. సో ఏంటి, బాడీలో 3 parts ఉంటాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత రీజన్, ఇక్కడ రీజన్ మనం చెప్పాం కదా, తర్వాత రీజన్, తర్వాత లాస్ట్ లో కన్క్లూజన్ రాయాలి. కన్క్లూజన్ అంటే ఇలా రాసేసి థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సిడరేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్.
తర్వాత క్లోజర్, సో సిగ్నేచర్, కాంప్లిమెంటరీ క్లోజర్ పెట్టి సిగ్నేచర్ పెట్టేస్తే అయిపోయింది ఫార్మ్ లెటర్. ఇదే ఇస్తాడని గ్యారెంటీ లేదు, ఒక ఫార్మేట్. సో అప్లైయింగ్ ఫర్ టీసీ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఫార్మేట్ మాత్రం ఇది. ఇంకొక ఫార్మేట్ మళ్ళీ ఇంకోటి కూడా మీకు చెప్తాను, ఇంకా మనకి బాగా దీని మీద ఒక పట్టు అనేది వస్తుంది.